గురించి ఏం తెలుసని అలా మాట్లాడాడు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ మా మహిళల కోసం, అంగన్వాడీ టీచర్స్ కోసం చాలా నీచంగా మాట్లాడాడు. అయితే ఆయన సత్తా చూస్తాము. మహిళల గురించి, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గురించి అతనికి ఏం తెలుసు అని మాట్లాడాడు. అసలు మా క్వాలిఫికేషన్ ఏంటో ఆయనకి తెలుసా? 7వ తరగతి కాడి నుంచి 10వ తరగతి వరకు మీకు 26,000 కావాలా? మధ్యాహ్నం వరకు చేసుకుని ఆటలాడుకుని వెళ్ళిపోతున్నారని ఆయన నీచంగా మాట్లాడుతున్నాడు. మహిళలను ఒక ఆటబొమ్మగా చూపించి, ఆ తెర మీద ఆటబొమ్మగా చూపించి ఆయన కాలక్షేపం చేస్తున్నాడు. అయితే అటువంటి కాలక్షేపాలు చేసి అతను ఈ రోజు మా మహిళల గురించి, మా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గురించి అంత నీచంగా మాట్లాడితే అసలు చెప్పు తీసి వాయించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మహిళలందరూ. అయితే ఈ రోజు ఆ నీచంగా మాట్లాడడానికి ఎటువంటి అర్హత ఉన్నది అతనికి మా గురించి మాట్లాడడానికి? మేము ఉదయం లేచి 9 గంటల కాడి నుంచి 4 గంటల వరకు మా సేవలో గర్భిణులకి, బాలింతలకి, ప్రీ స్కూల్ పిల్లలకి అందిస్తున్నాము. ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాము. ఈ రోజు మాట్లాడడానికి అతనికి నోరు ఎలాగొచ్చిందని అడుగుతున్నాము. అసలు ఇవాళ మా యూనియన్ తరపుని అటువంటి మాటలు నీచంగా మాట్లాడి, అలాగే మీరు ఏం చేస్తున్నారు? ఆటలాడుకునే వాళ్ళకి 26,000 కావాలంటే ఆటలాడుకుంటున్నాము, పాటలాడుకుంటున్నాము, పిల్లల్ని అక్కడ సాగుతున్నాము. ఇంగ్లీష్ మీడియం ఆర్డర్ ఇచ్చారు మాకు PP1, PP2 అని. అలాగే 4 సబ్జెక్టులు చెప్పుకుంటే పిల్లల్ని ఈ రోజుని వాళ్ళని ఎంతో గౌరవంగా తీర్చిదిద్దుతున్నాము. కానీ మా నాణ్యమైన కోరికలకి అసలు ఈ రోజు మీకు ప్రభుత్వం న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఇలా మాట్లాడినందుకు అసలు నీకు ఏ దమ్ము ఉందా అని మేము అడుగుతున్నాము. ఏ ఆలోచనతో ఈ రోజు మమ్మల్ని అంగన్వాడీ టీచర్ అందరిని ఇలా మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు క్షమాపణ కంపల్సరీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి క్షమాపణ చెప్పి తీరాలని మేము ఈ రోజున గట్టిగా ఖండిస్తున్నాము. అసలు ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడావు? అసలు క్వాలిఫికేషన్ ఏంటో తెలియకోకుండా, రూల్స్ ఏంటో తెలియకోకుండా, రెగ్యులేషన్స్ ఏంటో తెలియకోకుండా నోటికి వచ్చినట్టు వాగితే ఈ రోజు చెప్పు తీసుకొట్టడానికి కూడా వెనకంగా ఇవ్వని మేము ఆ యూనియన్ తరపున మీకు మనము చేస్తున్నాము, వినవించుకుంటున్నాము. అయితే ఈ రోజుని కడుపు కాలి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ రోడ్డు మీదకి ఎక్కాము. కానీ సరైన నాయకుడు ఈ ప్రభుత్వం మాకు ఏమి చేయలేదని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. అయితే మీకు దమ్ము ఉంటే, మీకు మానవత్వం ఉంటే ఈ మహిళలందరూ ఆదుకోమని ఈ ప్రభుత్వానికి తెలియజేయమని చెప్తున్నాము. రామ్ గోపాల్ వర్మ గారు అంగన్వాడీ వర్కర్స్ గురించి మాట్లాడే స్థితి ఆయనకి లేదు. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ దేశవ్యాప్తంగా ఏం సేవ చేస్తారనేది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. ఎందుకంటే అంగన్వాడీ చేసే సేవ పేద ప్రజలకి, పేద మహిళలకి, పేద మహిళ శిష్యులకి సేవ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు చెప్తున్నాడు 10వ తరగతి 7వ తరగతి అని. రామ్ గోపాల్ వర్మ గారిని ఒకటి అడుగుతున్నాం, ఇందులో PG చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే విద్యా అర్హతను బట్టి సేవను బట్టి జీతం ఇస్తారా, లేకపోతే విద్యా అర్హతను బట్టి జీతం ఇస్తారా? అసలు రామ్ గోపాల్ వర్మకి సామాన్య స్పృహ అనేది లేదు. వాళ్ళు ఉద్యోగులు లేకపోతే కార్యకర్తలు వాళ్ళు ఎవరికి సేవ చేస్తున్నారో రామ్ గోపాల్ వర్మకి తెలియదు. అంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని మెప్పు పొందాలంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి సేవ చేయమనండి, అంతే తప్ప అంగన్వాడీ వర్కర్స్ అనే పరిస్థితి రామ్ గోపాల్ వర్మకి లేదు. రామ్ గోపాల్ వర్మ గారు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఈ రోజున మహిళల్ని ఆటబొమ్మలుగా చేసి సినిమాలు తీసుకుని ఆడిగించుకునే డబ్బులు సంపాదించే రామ్ గోపాల్ వర్మ ఒక మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ రోజున అంగన్వాడీ మీద ఆయన తిట్టలు కానీ, లేకపోతే ఆయన పెట్టిన మెసేజ్లు కానీ వెంటనే వెనక్కి తీసుకుని అంగన్వాడీ వర్కర్స్ అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్లని పరిష్కరించాలని, ఒకవేళ ఆయన ఏమైనా సేవ చేయాలనుకుంటే అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించి సీఎం గారితో మాట్లాడమనండి. ఈయనెవరు, వాళ్ళు ఏ సేవ చేస్తున్నారు ఆయనకేం తెలుసు? ఈ రోజున వాళ్ళు 28 సేవలు చేస్తున్నారు. ఈయనకేమైనా తెలుసా? ఈ రోజున ఈ స్క్రీమ్ ఎలాడదో తెలుసా ఆయనకి? వీళ్ళు అందరూ ఎవరికి సేవ చేస్తున్నారో తెలుసా? ఆయన మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు, వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే అంగన్వాడీ వర్కర్స్కి అన్ని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తారు.